హాయ్ అండి అందరికీ. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటాను కూడా. వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆల్మోస్ట్ చాలా డేస్ అవుతుంది, ఒక 10-15 డేస్ అవుతుంది లాంగ్ వీడియో పెట్టి. అయితే ఈ లాంగ్ వీడియో స్పెషల్గా నా అంటే నాకు 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దానికోసమే నేను ఈ లాంగ్ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? అండ్ పేరు పేరున నా 200 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎందుకంటే ఒక 2 ఇయర్స్ నుంచి హెవీ కాంపిటీషన్ అసలు యూట్యూబ్లో. చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. అందరూ యూట్యూబ్నే ఎంచుకుంటున్నారు. ఈ ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో సబ్స్క్రైబర్స్ రావడం చాలా కష్టమైపోయింది అసలు. కొంతమంది యూట్యూబర్స్ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నేను ఛానల్ రన్ చేసేదాకా నాకు తెలియలేదు అది ఎలా వస్తారా సబ్స్క్రైబర్స్. అంటే ఒక డేకి 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రావచ్చు, ఒక డేకి అసలు సబ్స్క్రైబర్స్ కూడా రాకపోవచ్చు. అలా ఒక వీడియోకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావచ్చు, ఒక్కొక్క వీడియోకి అసలు సబ్స్క్రైబర్సే రాకపోవచ్చు. అయినా సరే నేను కొన్నిసార్లు లైవ్లో చాలామంది మోటివేట్ చేస్తారు. చేయమ్మా, ఇలా చేయి, అలా చేయి, ఏం కాదు, పర్లేదు, వస్తుంది. అంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముందు స్టెప్ తీసుకో. నిజానికి లైవ్లో చాలామందికి బ్యాడ్ కమెంట్స్ వస్తూ ఉంటాయని విన్నాను. నాకైతే అబద్ధం ఎందుకు, కానీ స్టార్టింగ్ ఒక 2 లైవ్స్లో వచ్చాయండి. తర్వాత నేను లైవ్లో గురించి తెలుసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని ప్రాసెస్ తెలుసుకున్నాను. అండ్ చాలామంది నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాక్చువల్గా చాలా చెప్పాలనుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఏంటంటే మీకు ఏమైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే చేసేయండి. ఎందుకంటే ముందు రోజుల్లో ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంటుందేమో నాకు తెలిసి. ఒకప్పుడు 2021, 2020లో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు, మానిటైజేషన్. అండ్ అంటే అప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ గురించి అవగాహన లేదు చాలామందికి. సో అందరూ యూట్యూబ్ మీదే పడేవారు. అందుకని చెప్పేసి అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు డౌటే, అసలు ముందుకు వెళ్తామా, వెళ్ళలేమా. కంటెంట్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేమేమో. అండ్ నా విషయానికి వస్తే నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పాను కదా, అది మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను లాంగ్ వీడియోలో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అసలు 4-5 ఇయర్స్ నుంచి అనుకున్న కంటెంట్ ఏమీ ప్రిపేర్ కాలేదు. బట్ ఏదో చిన్న డైలాగ్స్ మూవీస్ నుంచి ఆ రిక్రియేషన్స్ చేస్తున్నాను వీళ్ళ వీడియోస్ చూసి. సో అలా నడుస్తుంది. మీ కంటెంట్తో కూడా యూట్యూబ్లో అడుగు పెట్టాక ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోతుంది ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అని. సో గాయ్స్, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేసేసేయండి. నాకైతే ఇలా చెప్పేవాళ్ళు కూడా లేకుండే. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారనమాట, ఇలా చేయాలా వద్దా అనేసి. నేను ఆ భయంలోనే 4-5 ఇయర్స్ గడిపేశాను. ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, అనుకునే వాళ్ళకి మనకేం తిండి పెట్టట్లేదు కదా అని అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకైతే 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు 200 అయినా అనుకోవచ్చు. ఆ 200 నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంతకుముందు, ఫస్ట్ వీడియోలో. అదే 100 మెంబర్స్ 100 క్రాస్ అయినప్పుడు 200కైనా అనుకోవచ్చు మీరు. ఈ 200 మెంబర్స్ ఎలా సంపాదించాను, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అండ్ ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసండి. అండ్ ఇంకో విషయం, నా యూట్యూబ్ జర్నీలో, ఈ యుద్ధంలో మనం అందరం కలిసి ముందుకెళ్దాం. ఓకేనా? ఖచ్చితంగా ఈ యూట్యూబ్ జర్నీలో నన్ను మీరు గెలిపిస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అసలు. మనం 200 మెంబర్స్ కలిసి 200K వరకు తీసుకెళ్దాం. ఓకేనా? ఖచ్చితంగా మీరు నా వెంట ఉంటారని అనుకుంటున్నాను గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైవ్కి వచ్చేసేయండి, మాట్లాడుకుందాం మనం. ఓకేనా? అండ్ ఇంకేమన్నా మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్.